తెలంగాణ మహిళలకు షాకింగ్ న్యూస్. ఇది ఒక విధంగా చాలా చేదు అనుభవం, చాలా చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఉచిత బస్సు రద్దు ఈ నెల 17 నుండి అందరికీ టికెట్. దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, మహిళలు, పురుషులు, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఇలాంటి వీడియో తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి చేరవేసిన వారం అవుతాం. అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ఎల్లప్పుడూ ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా ఈ లోపభూయిష్టమైన సమాచారాన్ని మీరందరూ తెలుసుకొని ప్రజా సంక్షేమ పథకాలను సరైన సమయాన్ని అప్లై చేసుకొని ప్రతి ఒక్కరూ పొందే అవకాశం అయితే ఉంటుంది. మిత్రులారా, మనము ఎప్పుడైనా సరే ప్రజా సంక్షేమ పథకాలను ఒక్కసారి గనక మిస్ అయితే మిత్రులారా మళ్ళీ 6 నుంచి 8 నెలలు వేచి చూడాల్సిన తరుణం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా ప్రజా సంక్షేమ పథకాన్ని ఎల్లప్పుడూ తెలుసుకొని మీరు ముందు వరుసలో ఉండేటట్టు ప్రయత్నించండి. ఇంకా ఆలస్యం చేయకుండా మహిళలకు షాకింగ్ న్యూస్. ఉచిత బస్సు అని ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 19న ఉచిత బస్సు పైన ఆల్రెడీ మనకు సిగ్నేచర్ పెట్టి మహిళలందరికీ ఉచిత బస్సును తీసుకొని రావడం జరిగింది. మొదట మిత్రులారా 4 రోజులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎలాంటి కూడా ప్రామాణికంగా తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఉచిత బస్సును కల్పించడం అనేది జరిగింది. కానీ 4 రోజుల తర్వాత రేషన్ కార్డు, లేకపోతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో ఒక గవర్నమెంట్ అప్రూవల్ కార్డు అయితే చూపించాలని పేర్కొన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత మిత్రులారా ప్రతి ఒక్కరికి 0 టికెట్ కొట్టడం అనేది అయితే జరిగింది. ఇలాంటి వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్న ప్రజాప్రభుత్వం ఏప్రిల్ 17 నుండి ప్రతి ఒక్కరికి ఉచిత బస్సును రద్దు చేస్తూ మహిళలందరికీ కూడా హాఫ్ టికెట్ పెట్టాలనే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. మరి ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ప్రకటించింది మహిళలందరికీ ఉచిత బస్సు అని. కానీ ఇప్పుడు మహిళలకు హాఫ్ టికెట్ పెట్టాలనే యోచనలో ప్రభుత్వం అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఒక వినూత్నమైన జీవో తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. మరి ఈ ఏప్రిల్ 17వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన జీవో మనకు అర్థమవుతుంది. మిత్రులారా, ఇంకా ఈ ఉచిత బస్సుకు సంబంధించి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఏది ఏమైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట ఇచ్చి ఇప్పుడు ఒక మాటకు తీసుకొని రావడం అయితే ఎంతవరకు సబబు కాదు. అదేవిధంగా మిత్రులారా, మహిళలకు 2500 రూపాయలు ప్రకటించిన ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు దాని గురించి ఊసు కూడా ఎత్తడం లేదు. ఇది చాలా విచారదించదగ్గ విషయం. అదేవిధంగా రైతన్నలకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను చేస్తా అన్న ప్రభుత్వం దానికి సంబంధించిన ఎలాంటి జీవో కూడా విడుదల చేయలేదు. ఎందుకంటే మిత్రులారా 25 నుంచి 30 వేల కోట్ల వరకే రైతు రుణమాఫీకి కావాలి. వ్యవసాయ రంగానికి ప్రవేశపెట్టింది 19,500 కోట్లు. అదేవిధంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వృద్ధాప్యులు కూడా ఈ ఆసరా పింఛన్, పెరిగిన ఆసరా పింఛన్ ని దేవుడెరగా, కానీ ఇచ్చే పాత 2016, 4016 ఆసరా పింఛన్లు కూడా సమయానుసారంగా అందట్లేదే అని విచారణ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతన్నలు రైతు బంధు గురించి డిసెంబర్ నుంచి మార్చి వరకు వేచి చూసి కళ్లకు కాయలు కాసేలాగా వేచి చూసి ప్రతి ఒక్క రైతన్న నిస్సహాయాలుగా వేచి చూస్తున్నారు. ఈ విధంగా మిత్రులారా, మనమే ఓటేసి గెలిపించుకున్న ప్రజాప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం రానే వచ్చింది. మరి ఈ ప్రజాప్రభుత్వం మన సంక్షేమాల నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటే ప్రజాప్రభుత్వానికి ఓటేయండి. లేదంటే మీకు నచ్చిన నాయకునికి, మనల్ని సరిగ్గా పరిపాలించే నాయకునికి మాత్రమే ఓటేద్దాం. మిత్రులారా, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మహిళలకు ఉచిత బస్సు టికెట్ ఒకవేళ హాఫ్ టికెట్ ప్రవేశపెడితే ఇది వినూత్నమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. కావున
ప్రభుత్వం దీనిపైన ఈ సంక్షేమం పైన 1-2 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలని కోరుకుందాం. ఏది ఏమైనా అక్క చెల్లెమ్మలు ఇప్పుడిప్పుడే బయటికి రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం వల్లనే వారు బయటికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉచిత బస్సు తీసేస్తే మహిళా సోదరిమణులకు చాలా ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మిత్రులారా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.